కునేవారు. లేచిన తర్వాత టీ త్రాగేవారు. సాయంత్రం 6 గంటల వేళ రాత్రి భిక్షకు వెళ్ళేవారు. 1, 2 ఇళ్లకే వెళ్ళేవారు. రాత్రి పడుకునే ముందు 10, 11 గంటల సమయంలో కాళ్లకు కొబ్బరి నూనె రాయించుకునేవారు. ఒకసారి సత్యంగారు ఇలా నూనె రాస్తూ ఉన్నారు. ఊరంతా సద్దుమణిగి నిశ్శబ్దంగా ఉంది. అమ్మ ఇలా అన్నారు. చూడు బాబు, ఎంత ప్రశాంతిగా ఉందో. ఈశ్వరుడు కోళ్లను కప్పెట్టినట్టు కప్పెట్టేశాడు. మరలా పొద్దుటే వదిలిపెడతాడు. వారంతా అప్పుడు కాకర బేకరలాడతారు అని చిన్నగా నవ్వారు. తర్వాత అమ్మ చిన్న గదిలో గడియ వేసుకుని పడుకునేవారు. రాత్రంతా ధ్యానంలో ఉండేవారు. తలుపు కొట్టి లేపవద్దనేవారు. తమ దగ్గర ఏ దీపం ఉంచుకునేవారు కాదు. అమ్మ రాత్రిపూట ఏం చేస్తుంటారో అని గమనించిన ఒక భక్తునికి అమ్మ గదిలో నుంచి ఏవో మూలుగులు, కొన్ని శబ్దాలు, నామాలు వినిపించాయట. ఒకసారి కుటీరం ముందు గదిలో కూర్చున్న భక్తులకు లోపల అమ్మ గదిలో నుంచి నా వంతుకు అన్ని పచ్చికాయలే వచ్చాయి దేవుడో అని అమ్మ శోకాలు పెడుతుండటం వినిపించిందట.